హైదరాబాద్ నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో ఓ ఇంట్లో మనిషి అస్థిపంజరం కలకలం రేపుతోంది. 7 సంవత్సరాలుగా ఇంట్లో ఎవరూ లేరని, ఇంటి ఓనర్ విదేశాల్లో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అస్థిపంజరం ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో ఓ ఇంట్లో మనిషి అస్థిపంజరం కలకలం రేపుతోంది. 7 సంవత్సరాలుగా ఇంట్లో ఎవరూ లేరని, ఇంటి ఓనర్ విదేశాల్లో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అస్థిపంజరం ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, హైదరాబాద్ నాంపల్లిలో అస్థిపంజరం ఓ ఇంట్లో దొరికినట్టు తెలుస్తుంది. అయితే ఈ అస్థిపంజరం ఎవరిదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంపత్, హబీబ్ నగర్ పోలీస్ పరిధిలో ఒక ఇంట్లో తాళం వేసి ఉన్న ఇంట్లో అస్థి పంజరం బయటపడడం తీవ్ర కలకలం తెస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్ ఎట్లా వెళ్ళి చూసినట్టే ఇదంతా ఒక నాటకీయ పరిణామాలు చోటిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఒక మైనర్ బాబు తన క్రికెట్ ఆడుతున్నప్పుడు తన బాల్ ఇంట్లో ఒక తాళం వేసిన ఇంట్లో పడిపోయిన వెంటనే అతడు ఆ ఇంట్లోకి దిగాడు. ఆ దిగిన సందర్భంలో ఆ బాల్ కోసం వెతుకుతున్న సందర్భంలో ఆయనకి ఈ అస్థి పంజరం కనిపించింది. అయితే ఈ విషయాన్నంతా కూడా రీల్స్ గా ఆయన చేసి ఆ రీల్స్ లో పెట్టడంతో ఆ వ్యవహారం మెల్లమెల్లగా పోలీసులకు తెలిసింది. వెంటనే పోలీసులు ఆ ఇంటికి చేరుకుని తాళాలు తీసి ఆ లోపల ఉన్నటువంటి అస్థి పంజరానికి సంబంధించి వాటిని స్వాధీనం చేస్తున్నారు. అయితే ఆ ఇంటి యజమాని కొన్నాళ్ళుగా విదేశాల్లో ఉంటున్నట్టుగా అయితే వాళ్ళ స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి చనిపోయారా, ఎవరు బయట మరి వేరే వారికి సంబంధించిన అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇంటి యజమాని ఊరెళ్తున్నప్పుడే వారు ఇంటికి లాక్ చేసి వెళ్ళారు. ఆ క్రమంలో మరి ఇంట్లో హత్య చేసిన తర్వాత ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులే బయటకు వెళ్లారా, ఇలాంటి అనేక అనుమానాలు బలపడుతున్నాయి. దాదాపు 7 సంవత్సరాలు అవుతుందా ఇల్లు తాళం వేసే ఉందని స్థానికులు చెప్తున్నారు. దీంతో ఈ కేసు కొంత మిస్టరీగా మారిందని చెప్పాలి. అయితే మిస్సింగ్ కేసులు కూడా ఏం నమోదు కాలేదని పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ ఇంటికి సంబంధించిన యజమానికి ఫోన్ చేయడం కావచ్చు, అతన్ని ఇక్కడికి రప్పించే ప్రయత్నం పోలీసులు చేసే అవకాశం ఉంది. దాని ద్వారా ఈ మొత్తం మిస్టరీ వెలుగు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే రమణ, ఇప్పుడు 7 సంవత్సరాలుగా తాళం వేసి ఉన్న ఇల్లు ఎవరిదనే ప్రాథమిక వివరాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయా? దానికి సంబంధించి మనకు పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నవారు చెప్తున్నారు, ఇక్కడ కుటుంబ యజమాని అయితే అమెరికా వెళ్ళారని చెప్తారు. కానీ ఆ ఇంటికి సంబంధించి అతని ఓనర్ పేరు కానీ మిగతా వివరాలు అయితే ఇప్పటికి ప్రస్తుతం మనకు అందలేదు. ఇంకా పోలీసులు అయితే ఆ యజమానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా అంటే ఆ ఇంటికి సంబంధించి వారు 7 సంవత్సరాల నుంచి లాక్ వేసిన ఇంట్లో అది కిచెన్ లో మనకు అస్థిపంజరం కనిపించింది. అంటే ఖచ్చితంగా ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి ఎవరో చనిపోయి ఉంటారంటే అనుమానాలు బలపడుతున్నాయి. మరి అలాంటప్పుడు ఒకవేళ ఇంట్లో నివాసం ఎవరైనా ఉంటే మాత్రం ఇంటికి తాళం వేసే అవకాశం ఉండదు. కానీ ఇంటికి తాళం కూడా ఉండడంతో ఎవరైతే విదేశాలకు వెళ్ళారో వారే మరి ఏదైనా అతమార్చి వెళ్ళారా, ఇలాంటి అనుమానాలు బలపడుతున్నాయి. ప్రస్తుతం అయితే అస్థిపంజరాన్ని స్వాధీనం చేస్తున్నారు కాబట్టి దాన్ని పరీక్షలకు పంపించే అవకాశం ఉంటుంది. తద్వారా వారి వివరాలు రాబట్టే అవకాశం ఉంటుంది. ఇక ఇంటి యజమానికి సంబంధించి వాళ్ళు కాంటాక్ట్ అంటే ఫోన్ లో కాంటాక్ట్ అయితే మరింత సమాచారం వచ్చే అవకాశం కూడా దాదాపు కనిపిస్తుంది. సంపత్, ఓకే రమణ, ఇప్పుడు దుర్వాసన వస్తుందనే సమాచారం ఉంది. అయితే అంటే అది అస్థిపంజరం అనుకోవాలా లేక రీసెంట్ గా చనిపోయిన డెడ్ బాడీ అనుకోవాలా? అయితే ముందస్తుగా అందరికీ దుర్వాసన అనేటువంటి సమాచారం ఉంది. దుర్వాసన కాదు, దుర్వాసన వల్ల ఈ విషయం బయటపడలేదు. కేవలం క్రికెట్ బాల్ పడడంతో ఒక అబ్బాయి, స్థానికంగా ఉండే అబ్బాయి ఆ లోపలికి దిగిన తర్వాత అస్థిపంజరం చేశాడు. ఆ అస్థిపంజరం చూసిన అతను రీల్స్ చేస్తూ తాను ఒక ఇంట్లోకి వచ్చాను, ఆ ఇంట్లో అస్థిపంజరం ఉందంటూ అతను రీల్స్ చేసి దాన్ని పోస్ట్ చేశాడు. ఆ రీల్స్ కారణంగా స్థానికులు దాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్టు మొత్తం ఈ అస్థిపంజరం సంబంధించిన వ్యవహారం వెలికి చూసింది. ఇది అస్థిపంజరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చాలా రోజుల క్రితం, అంటే ఇప్పుడు 7 సంవత్సరాలు ఇచ్చింది కాబట్టి ఇంటికి తాళం వేసి ఆ 7 సంవత్సరాల క్రితమే ఈ హత్య జరిగి ఉండవచ్చు. హత్య లేకుండా ఇంకేం జరిగిందనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం స్థానికంగా అయితే ఈ వ్యవహారం కొంత కలకలం అయిపోయిందని చెప్పాలి. పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆ ఇంట్లో గతంలో ఎవరెవరు ఉండేవారు, వారికి సంబంధించిన వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తారు. అయితే 7 సంవత్సరాల నుంచి మాత్రం ఆ పరిసర ప్రాంతాల్లో మిస్సింగ్ కేసు అయితే లేదు. ఓకే, అయితే ఇప్పుడు పోలీసులు ఎప్పటిలోపు ఈ వివరాలు సేకరించే అవకాశం ఉంది అంటే పోలీసు అధికారులు ఏమంటున్నారు? సంపత్, ఏదైనా కానీ దర్యాప్తు కొనసాగుతున్న సందర్భంలో అంటే ఇప్పుడే ప్రాథమిక దర్యాప్తు ప్రారంభమైంది కాబట్టి చాలా సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా అందులో వివరాలు చెప్పడానికి ఇక్కడ ఎవరూ లేరు. అస్థిపంజరాలకు